స్థానిక సంస్థల అభివృద్ధి పనుల్లో పూర్తి పారదర్శకత ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్ బోర్డు రూపొందించాలని సూచించారు. అలాగే స్వర్ణ పంచాయతీ పోర్టుల ద్వారా పన్నుల వసూలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలైన కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మత్స్యకారుల జీవితాలను నాశనం చేసేలా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 217ను తీసుకువస్తే దానిని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని తెలిపారు. మత్స్యకారుల నుంచే మాట మీద నిలబడే తత్వం అందరూ అలవర్చుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మత్స్యకారుల సేవలో 2వ ఏడాది నిధులు విడుదల సందర్భంగా 100 బోట్లపై వచ్చిన మత్స్యకారులు సీఎం ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ కుల వృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడడమే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అధికారం అంటే అహంకారం కాదు, ప్రజల పట్ల బాధ్యతని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహనతో పనిచేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ, విదేశాంగ విధానాలతోనే మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. నేడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 90 పైసలు చొప్పున పెంచారని, ఈ నెల 15న పెట్రోల్ లీటర్పై 3.29, డీజిల్ లీటర్కు 3.14 రూపాయలకు పెంచారని, మళ్లీ వెంటనే 90 పైసలకు పెంచి పదే పదే ప్రజలపై మోదీ ప్రభుత్వం భారాలు మోపుతోందన్నారు. 12 ఏళ్ల మోదీ పరిపాలన దేశంలో నిత్యం పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయని గుర్తు చేశారు. నగరంలో సేకరించే వ్యర్థాలు కేవలం వ్యర్థాలు మాత్రమే కావని, అవి నగరానికి సంపదని, వ్యర్థాల నుంచి సంపద తయారీకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ ఆందోళనలో మీ పార్టీ వాళ్లే పాల్గొనలేదనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. వైసీపీ చేపట్టిన ధర్నాలు చూసి ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రాగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయ్యాక స్విచ్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో దళితులు, మహిళలు, బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యాలను ప్రజలు ఎప్పటికీ మరువలేరని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దళితులపై కపట ప్రేమ నటించే జగన్మోహన్ రెడ్డి ఆనాడు బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని, పైగా నిందితులను అధికార పార్టీ ప్రోత్సహించారని, దీన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. సిపిఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు పునరంకితం అవుతామని సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ అన్నారు. ఆయిల్ పొదుపు కోసం నేడు కూటమి నేతలు సైకిల్ ఎక్కుతున్నారని, నాడు పార్లమెంటుకు ప్రతిరోజు సైకిల్పై వెళ్లిన ఘనత పుచ్చలపల్లి సుందరయ్యదేనని వారు స్పష్టం చేశారు. నిజాంపై పోరాడి 10,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతపరచడం ద్వారా ఇంధనాన్ని గరిష్టంగా పొదుపు చేయవచ్చునని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉయ్యూరు సాందిరెడ్డి, ఎంవి ఆంజనేయులు సూచించారు. ప్రధాని సూచన మేరకు ప్రజాప్రతినిధులు కాన్వాయ్లో వాహనాలు తగ్గించినంత మాత్రాన పొదుపయ్యే ఇంధనం చాలా స్వల్పమని పేర్కొన్నారు.